వెల్కమ్ బ్యాక్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 1966 సంవత్సరం అంటే నేను పుట్టింది కూడా 1966 జూలైలో పుట్టినా నేను. బహుశా ఇందులో మరి మీడియా ప్రతినిధులు ఎంతమంది ఇందులో 66 సంవత్సరంలో పుట్టిన వాళ్ళనో నాకు ఐడియా లేదు. మీరు ఎవరు లేరు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రత్నభవన్లో ఆంధ్రభవన్ రత్నభవన్లో ఉన్న మీడియా ప్రతినిధులు అరే ఎప్పుడును మీరు మీ పెద్ద మనిషి మీరు హరి మీరు మొత్తం మీద అనుకోవచ్చు 66లో నేను పుట్టలేదు, మీరు కూడా చాలామంది పుట్టలేరు, ఒకరెవరో ఉన్నారు ఇక్కడ, వారి పేరు సార్ 64. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమము వైజాగ్ ప్రారంభమైన ఈ ఉద్యమము వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని, ఆ రోజు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మహా ఉద్యమం ఆనాడు 1966 అక్టోబర్లో అమృతరావు గారు కాంగ్రెస్ ఏఐసిసి సభ్యులు, దళిత నాయకులు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని గుంటూరు నుండి విశాఖపట్నం కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేసిన చరిత్ర. 1966 నవంబర్లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని వినిపింపజేసి సానుకూలంగా స్పందించారు. 1970లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో దీనిని గుజరాత్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ఇస్తామని ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. 1971 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్కి భూమి పూజ శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేయడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్కై పోరాడినందుకు 78లో అమృతరావు గారికి ఇందిరాగాంధీ గారు తాడికొండ నుండి ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర. 72లో భూమి చేసినప్పుడు ఇందిరాగాంధీ గారి వయసు 52 సంవత్సరాలు. అదే సమయంలో ఇందిరాగాంధీ గారి కృషి గుర్తుగా ప్రజలు 52 అడుగుల ఎత్తులో పైలాన్ కట్టించడం జరిగింది. 1972లో స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ హయాంలో దశల వారీగా పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఇది కాంగ్రెస్ కృషి. కాంగ్రెస్ యొక్క బాధ్యత తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇచ్చిన ఘనత. దాని తర్వాత ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఆయనే చేసిండు. ఆ రోజు స్టీల్ ప్లాంట్ని ఇందిరాగాంధీ గారు ప్రకటించిన తర్వాత, స్టీల్ ప్లాంట్ మొదలైన తర్వాత స్టీల్ ప్లాంట్కి సంబంధించి యొక్క ప్రభుత్వ పరంగా ఖర్చు 14,000 కోట్లు, దశల వారీగా అంచెలంచెలుగా అది దాదాపు ఒక 26,000 కోట్లు అంత ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజులో. ఆ రోజు 14,000 కోట్లతో వైజాగ్లో మొదలుపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంటు ఆ ప్రాంతానికి, ఆ వైజాగ్కి
మహానగరంగా అది ఉపయోగపడ్డది. ఆ స్టీల్ ప్లాంట్ అనేక మంది ఉపాధి ఉద్యోగాలు, అనేక మంది వేలు లక్షలలో కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం గడిపినటువంటి చరిత్ర. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దాని తర్వాత మధ్యలో అనేక ఉద్యమాలు జరిగిన, అనేక మంది రాజకీయ నాయకులు దాని మీద ఉద్యమాలు చేసి కొన్ని సంవత్సరాలు కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. స్టీల్ ప్లాంట్ అనేది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్కి. ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేదా ఈనాడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అదొక చరిత్ర. ఆ ఆ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ఉద్యమంలో అనేక మంది నాయకులు ఎదిగిన చరిత్ర. నేను ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు కోట్ చేస్తున్నా. వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులు, మా జాతీయ నాయకులు, సెంట్రల్ మినిస్టరు, వారు అనేక పదవులు చేసినటువంటి చరిత్ర వెంకయ్యనాయుడు గారిది. కొన్ని సందర్భాల్లో నేను సభలలో వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడుతుంటే, మేము ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా వెంకయ్యనాయుడు గారు, బీజేపీ నాయకులు, ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వారు కూడా కోట్ చేసిన సందర్భాన్ని కూడా కోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మహానగరానికి ఈ యొక్క వైజాగ్ ప్లాంటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంటు సోనియా గాంధీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర. కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ని కాపాడి అక్కడ కార్మికులను, ఆ ప్రాపర్టీని, ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ